నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైం. నేను రాజేశ్వరి. ముందుగా తెలంగాణలో 4 పథకాలు ప్రారంభించేందుకు రేవంత్ రెడ్డి సర్కారు సిద్ధమైంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పంపిణీ పథకాలపైన సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. సంక్షేమ పథకాల అమలుపై మంత్రులు, అధికారులతో చర్చించారు. రిపబ్లిక్ డే రోజున 4 పథకాలు ప్రారంభిస్తామని చెప్పారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల లాంఛనంగా ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. మండలానికో గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని పథకాలను అమలు చేస్తామన్నారు. గ్రామ సభల ద్వారా లక్షల్లో దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ నెల 26 నుంచి మార్చి వరకు లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ జరగనుందని వెల్లడించారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తామన్నారు తెలంగాణ మంత్రులు. గ్రామ సభలు నిర్వహించి ఆయా గ్రామ సభల్లో ముఖ్యంగా రేషన్ కార్డులకి, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అర్హత కలిగిన లబ్ధిదారులందరి దగ్గర నుంచి కూడా అప్లికేషన్లు తీసుకొని వాటన్నిటిని క్రోడీకరించి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇవ్వాలనేదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈ లక్షలాది అప్లికేషన్స్ ని క్రోడీకరించి వాటన్నిటిని పూర్తి చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అందులో భాగంగా జనవరి 26 నాడు అత్యంత పరమ పవిత్రమైనటువంటి ప్రజాస్వామ్య భారతదేశానికి భారత రాజ్యాంగాన్ని అమలు తెచ్చుకున్నటువంటి రోజు. అటువంటి పవిత్రమైనటువంటి రోజు రాష్ట్ర ప్రజలకి అంకితమై వారి అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమాలను అమలు చేయాలని, లాంఛనంగా ప్రారంభించాలని గతంలో కేబినెట్ నిర్ణయం చేసి దాన్ని ప్రారంభించడం కోసం రేపు రాష్ట్ర వ్యాప్తంగా చెప్పిన మాట ప్రకారం, ఇచ్చిన వాగ్దానం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా లాంఛనంగా ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో రేపు మేము ఈ 4 వెల్ఫేర్ స్కీమ్స్ విషయంలో ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామంలో రేపు లాంచ్ ప్రోగ్రామ్ ఉంది. 1 o'clock to 2:30 ఈ వెల్ఫేర్ స్కీమ్స్ లాంచ్ ప్రోగ్రాము రేషన్ కార్డుల విషయంలో గాని, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో గాని, రైతు భరోసా విషయంలో గాని సాచ్యురేషన్ మోడ్ లో ఆ గ్రామంలో రేపు పూర్తి చేయడం జరుగుతుంది. ఇది నిరంతర ప్రక్రియ. మీరు గతంలో అప్లికేషన్స్ ఇచ్చినా, సోషియో ఎకనామిక్ సర్వేలో మీ పేరు వచ్చినా, మీరు గ్రామ సభలో పేరు ఇచ్చినా, మీరు ఇవ్వకుంటే ఇప్పుడైనా సరే ప్రజాపాలన సేవా కేంద్రంలో మీ అప్లికేషన్ ఇవ్వండి. అర్హత ప్రకారము మీ అప్లికేషన్ పరిశీలన చేయబడుతున్నది. ఈ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎక్కడ పైరవీలకి, అవినీతికి స్థానం లేకుండా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అంటే పేదవాళ్లలో బహుపేదవాళ్ళనే ఐడెంటిఫై చేసి సుమారు రాష్ట్రంలో 606 మండలాలు ఉన్నాయి. హైదరాబాద్ పరిధిలోని మిగతా 16 మండలాలు తీసేస్తే ఈ 606 మండలాల్లో ప్రతి గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి ఈ 4 స్కీములు ఇచ్చే దాంట్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని కూడా ఇవ్వబోతున్నాం. ఇది నిరంతరము జరిగే ప్రక్రియ. ఏదో ఒక్కసారి ఇచ్చి గత ప్రభుత్వంలో లాగా అక్కడ ఒకటి ఇచ్చేసి తూచనే ప్రభుత్వం కాదు. రేపటి నుంచి రైతు భరోసా పేరిట రేపటి నుంచి వ్యవసాయం చేసేటటువంటి ప్రతి ఎకరానికి మేము ఎకరానికి 12,000 ఇస్తామని చెప్పాం. ఆ రకంగా రేపు అది ప్రారంభం కాబోతుంది. ఈ పంట కాలానికంటే ముందే ఆ రైతులందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయం చేసే ప్రతి ఎకరానికి రైతు భరోసా వాళ్ళ ఖాతాలోకి జమ చేసేటటువంటి శుభ సందర్భాన కేవలం రైతుకి నేరుగా ఆయన చేతిలోకి ఇచ్చినటువంటి 40,000 కోట్లు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినందుకు రైతులకి తరపున ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ఇందిరమ్మ ఇళ్లపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ పేరు పెడితే కేంద్రం ఒక్క ఇళ్లు కూడా ఇవ్వదన్నారు. అలాగే కాంగ్రెస్ ఫోటోలు పెడితే రేషన్ కార్డులు ఇవ్వమని, అవసరమైతే తామే ముద్రించి ప్రజలకు రేషన్ కార్డులు ఇస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఇక బండి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇళ్లకు ఇందిరమ్మ పేరు ఎందుకు పెట్టొద్దో చెప్పాలన్నారు. బండివి దిగజారుడు రాజకీయాలని, వెంటనే తెలంగాణ సమాజానికి భేషరతగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇల్లు అన్న కొత్తగా బిడ్డ ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క ఇల్లు రాసి పెట్టుకోండి. ఇచ్చేది ప్రధానమంత్రి ఆవాస్ యోజన. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రానికి ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పక్కకు పెట్టి ఇందిరమ్మ ఇళ్ల పేరుతో మళ్ళా గ్యాంబ్లింగ్ చేసే ప్రయత్నం చేస్తే ఒక్క ఇల్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. రేషన్ కార్డుల మీద నరేంద్ర మోడీ గారి 4 ఏళ్ళు ఇచ్చేది రేషన్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, మీకు బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం.
పప్పులు ఉప్పులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు రేషన్ కార్డులు ఇవ్వమంటే రేషన్ కార్డుల మీద ముఖ్యమంత్రి గారు ఫోటో పెడతారు, కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ ఫోటో పెడతారు. ఎవరు జాగిరి ఇచ్చేది నరేంద్ర మోడీ గారు, ఫోటోలు మాత్రం వీళ్ళు పెట్టుకుంటారు. రేషన్ కార్డుల మీద నరేంద్ర మోడీ గారి ఫోటోలు లేకుంటే మీకు రేషన్ కూడా రాసి పెడతారు. పేదలకు డైరెక్ట్ ఇస్తాం, ఎట్టియాలని ప్లాన్ చేస్తాం. మేము పేదలకు అన్యాయం చేయం. మేము ఇల్లు ఇచ్చే విషయంలో పేదలకు అన్యాయం చేయం. ఎట్లా పేదలకు డైరెక్ట్ ఇల్లు ఇవ్వాలో దాని విషయంలో ఆలోచిస్తే మీ ప్రభుత్వం బర్బాద్ అయితే విషయాన్ని గుర్తుంచుకోవాలి. పేర్లు మార్చి ఫోటోలు మార్చి మీ పథకాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే కేంద్ర ప్రభుత్వం ఊరుకోదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. దిగజాడు రాజకీయం అంటాం దీన్ని. ఇది కూడా కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి ఇంత దిగజాడు మాట్లాడితే ఎట్లా? ప్రధానమంత్రికి అందరం గౌరవిస్తాము, మోడీ వ్యక్తిగతంగా చూడం కదా, ప్రధానమంత్రికి అందరం గౌరవిస్తాము. ఎందుకు ఇందిరమ్మ పేరు పెట్టకూడదు? ఇందిరమ్మ త్యాగం ముందర మీ త్యాగం ఏంటి? ఇందిరమ్మ త్యాగం ముందర మోడీ అసలు మోడీ పర్సనాలిటీ ఎంత? ఇందిరమ్మ త్యాగం ఎక్కడ? ఇందిరమ్మ రాజకీయ పరిణతి ఎక్కడ? ప్రపంచవ్యాప్తంగా ఉక్కుమైలుగా పేరు పొందినట్టు ఇందిరమ్మ పేరు పెట్టుకుంటే మీ కడుపు నొప్పి ఏంటి? పథకాలు పేర్లంత మాత్రాన మీరు మేము ఇవ్వము అంటే ప్రజల యొక్క ఆకాంక్షలు మీరు కించపరిచినట్టే. బండి సంజయ్ గారు ఒక రకంగా ఈ రకంగా మాట్లాడిన క్షమాపణ చెప్పాలి. ఇందిరమ్మ ఈ దేశ ప్రజలందరూ కూడా ఇప్పటి గుండెలో పెట్టుకొని ఒక తల్లిగా చేసుకుంటే మహానాయకురాలు. ఆవిడ పేరు పెడితే మీకు ఇంత నొప్పి అంటే ఏ రకంగా అంటారు? ఏ హక్కుతో అంటా ఉన్నారు మీరు? ఇందిరమ్మ పేరు పెడితే ప్రధానమంత్రి ఫోటో పెట్టుకుని కార్యక్రమాలు ఇవ్వలేమని. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాం, మేము ఎక్కడ కూడా పార్టీ చూడట్లేదు కదా. ఎవరు అర్హులైతే వారికి ఇస్తా ఉన్నాం. ఇంత దిగజాడు రాజకీయాలు చేయొద్దని నేను బండి సంజయ్ రితో పలుకుతా ఉన్నా. ఇందిరమ్మ ఈ దేశంలో గొప్ప మహానాయకురాలు. ఈ దేశంలో కూడా ప్రపంచ వ్యాప్తంగా పేరు గడించినటువంటి భారతదేశానికి ఒక పేరు తెచ్చినటువంటి ఉక్కుమైలుగా చెందినట్టు మహానాయకురాలు ఇందిరాగాంధీ గారు, ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు అర్పించారు ఈ దేశం కోసము. అరే మీ ఇళ్లలో శూనకాలు కూడా కావాలి దేశం కోసం. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి 1,00,000 కోట్ల పెట్టుబడులు తీసుకొస్తే బీఆర్ఎస్ నేతలకు కడుపు మంటగా ఉందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. కడుపు మంట తగ్గించుకోవాలి అంటూ బల్మూరి వెంకట్తో పాటు పలువురు నేతలు కేసీఆర్, కేటీఆర్లకు ఈనో ప్యాకెట్లను పంపించారు. ఈ నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ లీడర్లకు జెండూబామ్, జిందా తిలిస్మాత్ పంపించారు ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు. గ్రామ సభల్లో ప్రజల తిరుగుబాటు నేపథ్యంలో కాంగ్రెస్ నేతలకు సమస్యలు ఎక్కువయ్యాయని, వాటి నుంచి ఉపశమనం కోసం జెండూబామ్, జిందా తిలిస్మాత్ ఉపయోగించాలని సూచించారు. రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసి 1,78,950 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ని తెలంగాణ రాష్ట్రానికి తీసుకొని వచ్చి రైజింగ్ తెలంగాణకి ఒక డైరెక్షన్ గా ఒక గేమ్ చేంజర్ లెక్క వివరించి ముందున్న తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గ్యారంటీని ఇంప్లిమెంట్ చేస్తుంటే దీన్ని తట్టుకోలేక జీర్ణించుకోలేక ఒక కడుపు మంటతోటి దీనిపైన విషం జిమ్మే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కల్వకుంట్ల తారక రామారావు గారు చేస్తున్నారు. వారి యొక్క కడుపు మంట తగ్గాలి, వారి యొక్క జీర్ణించుకునే తత్వం పెరగాలనే ఉద్దేశంతో డైజెస్ట్ ద గ్రోత్ అనే ఒక క్యాంపెయిన్ రన్ స్టార్ట్ చేస్తూ ఈరోజు ఈనో బాక్స్ ని, ఈనో ప్యాకెట్లని కల్వకుంట్ల తారక రామారావు గారింటికి, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారింటికి నేను కొరియర్ చేస్తున్నా. కేటీఆర్ గారు ఏది పడితే అది ఒక ట్విట్టర్ పిట్ట లెక్క ట్విట్టర్ లో ఏది పడితే అది పెడతారు. బిడ్డ ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడమే మా ప్రభుత్వ ధ్యేయము, మా ప్రభుత్వ లక్ష్యము. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా, మా కాళ్ళల్లో కట్టెలు పెట్టే ప్రయత్నం చేసిన కల్వకుంట్ల తారక రామారావు గారిని బీఆర్ఎస్ పార్టీ నాయకులని హెచ్చరిస్తారు. రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ పెడదామనే ఉద్దేశంతో డ్రామా చేస్తా ఉన్నారు. ఒకనాడు ఒక మాట, ఇంకోనాడు ఇంకో మాట చెప్పి ప్రజలు మభ్యపెట్టే పరిస్థితి చేస్తా ఉన్నారు. కాబట్టి ఎవరు నమ్మరు మీ మాటలు. ఈరోజు గ్రామ సభలు పెడుతున్న సందర్భంలో మీకు ప్రజలు మీ వీపు విమానం మొత్తం మోగించి మీ చెంపలు చెల్లు అనిపించారు. మీకు నొప్పి అవుతుందని తెలిసింది. మీకోసం జెండుబాంలు, జిందా తిలిస్మాన్ తీసుకొచ్చినాం. జెండుబామ్, జిందా తిలిస్మాన్ ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు మరి ప్రజలు వారి వీపులు విమానం మొత్తం మోగించారు. కాబట్టి ఇది పెట్టుకొని ఉపశమనం పొందాల్సిందిగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి ఇట్లా ప్రజలకు మోసం చేస్తే ఇప్పుడు జెండుబామ్, జిందా తిలిస్మానే ఉంది. ఇక భవిష్యత్తులో ఏమవుతుందో మరి చూసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పాలనలో రైతన్నకు భరోసా లేక మనోధైర్యం కోల్పోతున్నాడని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అందరికీ అన్నం పెట్టే అన్నదాతకు కాంగ్రెస్ పార్టీ సున్నం పెడుతోందని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో రైతు మామిళ్ల నరసయ్య అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై స్పందించిన హరీష్ రావు కాంగ్రెస్ పాలనపైన విమర్శలు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే గడిచిన వారం రోజుల్లో 4 రైతులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. రైతుల మరణ మృదంగం జరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నాయంటూ ప్రశ్నించారు. నమ్మి ఓటేసిన పాపానికి కాంగ్రెస్ నట్టేట ముంచి నమ్మక ద్రోహం చేస్తోందన్నారు. అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్న రైతులకు ఏమని సమాధానం చెప్తారంటూ ప్రశ్నించారు.
రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు హరీష్ రావు. హైదరాబాద్ వరంగల్ హైవేపై హై టెన్షన్ నెలకొంది. RRR అలైన్మెంట్ బాధితులు రాస్తారోకో నిర్వహించారు. రైతులు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. మరోవైపు ఆందోళనకారులకు మద్దతుగా బీఆర్ఎస్, బీజేపీ మహాధర్నా నిర్వహించాయి. RRR బాధితులకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఆందోళనకారుల రాస్తారోకోతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రీజనల్ రింగ్ రోడ్ భూబాధితులు శాంతియుతంగా ఇక్కడ ఇతర పార్టీలను అట్లాగే బీజేపీ పార్టీ నాయకులు సీనియర్ ఎంపీ గారు డాక్టర్ కె లక్ష్మణ్ గారు వారు ఈ రోజు వస్తా ఉంటే పోలీసులు ఈ విధంగా ప్రవర్తించడం సముచితం కాదు. ఎందుకంటే చాలా నష్టంతో కూడుకున్న పని రైతులకు. ముఖ్యంగా అలైన్మెంట్ ని గతంలో ప్రతిపాదించిన విధంగా కాకుండా చౌటుప్పల్, మోటకొండూరు, ఆలేరు, యాదగిరిగుట్టకు అవతలి భాగం నుండి కాకుండా రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. తన రిజైన్ లెటర్ను స్పీకర్ ఫార్మాట్లో ధన్ఖడ్కు అందించారు. విజయసాయి రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు చెప్పారు విజయసాయిరెడ్డి. తనలాంటి వాళ్లు 1000 మంది పార్టీని వీడిన జగన్కు ప్రజా ఆదరణ తగ్గదని వెల్లడించారు విజయసాయిరెడ్డి. పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్ల నా యొక్క రాజ్యసభ సభ్యత్వానికి ఇంకా 3.5 సంవత్సర కాలం ఉన్నప్పటికీ కూడా రాజీనామాని ఉపరాష్ట్రపతి గారు మా యొక్క రాజ్యసభ చైర్మన్ అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది. ఆయన ఆ రాజీనామాను ఆమోదించడం కూడా జరిగింది. రాజీనామా మాత్రమే కాదు, రాజకీయాల నుంచి కూడా తప్పుకోవాలన్నటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో 151 స్థానాలు సాధించుకున్నది. 2024 ఎన్నికల్లో 40% ఓటింగ్ సాధించుకున్నది. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు. నాలాంటి వాళ్ళు 1000 మంది పార్టీని వీడినా కూడా ఆయనకున్న ప్రజాదరణ తగ్గదు అన్నటువంటిది నా ఉద్దేశం. రాజకీయాల నుంచి తప్పుకోవాలని వ్యక్తిగత కారణాల వల్ల నేను నిర్ణయించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నారు. ఆయనతో నేను ఫోన్లో మాట్లాడి అన్నీ చాలా వివరంగా వివరించడం జరిగింది. అన్నీ వివరించిన తర్వాతనే నేను ఈ రాజీనామా పత్రాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తనపై కాకినాడ సీపోర్టుకు సంబంధించిన కేసు పెట్టారన్నారు విజయసాయిరెడ్డి. లుకౌట్ నోటీస్ జారీ చేశారని తెలిపారు. కేసు పెట్టాకే కాకినాడ సీపోర్ట్ లావాదేవీల విషయం తెలిసిందన్నారు. విక్రాంత్ రెడ్డితో తనకు పరిచయం తక్కువ అని తెలిపారు విజయసాయిరెడ్డి. అవడానికి నిరాకరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నా మీద మొట్టమొదటిగా పెట్టినటువంటి కేసు కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ కేసు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఇంతవరకు నన్ను సిఐడి పిలవలేదు. కాకినాడ సీపోర్ట్ విషయంగా ఆ ట్రాన్సాక్షన్ గురించి ఏ రోజు నాకు ఎవ్వరూ చెప్పలేదు, నాకు తెలియదు. కేసు పెట్టిన తరువాత అప్పుడే నాకు కాకినాడ సీపోర్ట్ అరబిందో వాళ్ళు అక్వైర్. రెడ్డి రాజీనామాపై వైసీపీ స్పందించింది. విజయసాయి నిర్ణయాన్ని అంగీకరించకపోయినా గౌరవిస్తున్నామని తెలిపింది. పార్టీ ఏర్పాటు నుంచి విజయసాయి పునాదిలా ఉన్నారని, విజయాలు కష్టకాలంలోనూ పార్టీకి అండగా ఉన్నారంటూ పేర్కొంది. విజయసాయికి శుభాకాంక్షలు చెబుతూ వైసీపీ ట్వీట్ చేసింది. విజయసాయిరెడ్డి రాజీనామాపై సీఎం చంద్రబాబు స్పందించారు. రాజకీయ పార్టీల్లో ఇలాంటి పరిణామాలు జరుగుతుంటాయన్నారు. నమ్మకం ఉంటే ఉంటారు, లేదంటే వెళ్లిపోతారు అన్న చంద్రబాబు అది వైసీపీ అంతర్గత వ్యవహారం అన్నారు. ఈ విషయంపై తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదని తెలిపారు. అయితే విజయసాయిరెడ్డి రాజీనామా వైసీపీ పరిస్థితికి అద్దం పడుతుంది అంటూ చెప్పుకొచ్చారు. నమ్మకం అనేది ఉంటే ఉంటారు, లేకపోతే వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకుండే మార్గాలన్నీ కూడా. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ మచ్ ఆన్ దట్ ఈస్ దర్ ఇంటర్నల్ అఫేర్. దట్ రిఫ్లెక్ట్స్ ఆ పార్టీ యొక్క సిచ్యువేషన్. ఐ కెన్ సే వాళ్ళ పార్టీ వాళ్ళు పారిపోతున్నారనుకుంటే మన దానికి సమాధానం మన దగ్గర ఏం లేదు. కొన్ని రాజకీయ పార్టీల్లో కొన్ని వస్తూ ఉంటాయి. ఇదిలా ఉండగా విజయసాయిరెడ్డి రాజీనామాపై స్పందించారు హోంమంత్రి అనిత. తప్పు చేసిన వారు రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా శిక్ష పడుతుందన్నారు.
కొందరు రాజకీయ సన్యాసం చేశామని చెప్పుకుంటున్నారని, అయినప్పటికీ ఎవ్వరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఆమె వార్నింగ్ ఇచ్చారు. గత 5 సంవత్సరాలు అబద్దాలతోనే గడిపేశారు. ఇప్పుడు కూడా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని తెలిపారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని అన్నారు హోంమంత్రి అనిత. తప్పు చేసినోడు రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఆ తప్పుకు సంబంధించిన శిక్ష అనుభవించాల్సిందే. అర్థమైందా? అది తప్పు చేసిన ఎవరికైనా రాజకీయాల్లో ఉన్నా, రాజకీయాలు మానేసైనా సన్యాసం తీసేసుకున్నానని చెప్పి కాషాయం ధరించేసినా కూడా తప్పు చేశాడంటే కనుక డెఫినెట్ గా శిక్ష పడాల్సిందే. మరి అతని స్వంత విషయం అంటున్నారు, లేకపోతే ఏ అర్ధరాత్రో గొడ్డలేమైనా కల్లోకి వచ్చిందో, లేకపోతే ఏదైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏమైనా వెళ్ళినాయో, నెక్స్ట్ టార్గెట్లని ఏమైనా వెళ్ళినాయో ఏంటో ఆయనకి తెలియాలి. దావోస్ పర్యటన వివరాలు వెల్లడించారు ఏపీ సీఎం చంద్రబాబు. 1997 నుంచి దావోస్ వెళ్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్ అంటే ఒకప్పుడు ఏది అని అడిగే సమయంలో ఉండేవారని, మొదట్లో దావోస్కు తనకు కృష్ణకు పోటీ ఉండేదని గుర్తు చేశారు. దేశంలో మొదటిసారి దావోస్ వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలిపింది తానే అన్నారు చంద్రబాబు. దావోస్లో మొత్తం 27 సమావేశాలు జరగ్గా 3 కాంగ్రెస్ సెషన్లు జరిగాయన్నారు. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడితే ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నామన్నారు. ప్రపంచమంతా ఏఐ వైపు చూస్తోందని, ఏపీని ప్రపంచ పటంలో పెట్టడమే తన లక్ష్యమని అన్నారు. ఒక రెవల్యూషన్, ఒక బూమ్ వస్తుంది. ఇప్పటికే మీరు చూస్తే TCS దే అగ్రీడ్ టు స్టార్ట్ ఇన్ విశాఖపట్నం. 10,000 సీట్స్ తో ఐటీని ప్రమోట్ చేస్తున్నారు. ఉండే ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించుకొని 2,500 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా మొత్తం మనం చూసినప్పుడు, నేను నిన్న వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత వేరియస్ అన్ని కూడా ఒకసారి రివ్యూ చేసుకున్న వాళ్ళతో, అవన్నీ కూడా ఎక్కడికక్కడ స్టార్ట్ చేశారు. ఇవన్నీ ఇప్పుడు ఉదాహరణకు కొన్ని కంపెనీస్ ఉన్నాయి, టాటాస్ ఉన్నారు. 200 రూములు ఎస్టాబ్లిష్ చేయడానికి ప్లేసెస్ కూడా ఐడెంటిఫై చేశారు, టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి. భవిష్యత్ అంతా టూరిజంది. టూరిజం బాగా రావాలంటే హాస్పిటాలిటీ సెక్టర్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఇక్కడ లా అండ్ ఆర్డర్ కానీ, ప్లేసెస్ కానీ మనం బెస్ట్ ప్లేసెస్ క్రియేట్ చేయాలి. నా ఎయిమ్ ఏంటంటే మెయిన్గా, మీరు మొన్న కూడా మీకు GSTP ప్రజెంటేషన్ చేశాను. నా ప్రతి ఒక్క ఎఫర్ట్ కామన్ మ్యాన్ ఆదాయం ఎట్లా పెంచుతాం, కామన్ మ్యాన్కి మెరుగైన జీవన ప్రమాణాలు ఏ విధంగా ఇస్తాం అనేది మెయిన్ ఫోకస్ కింద పెట్టుకున్నాను. అందుకే విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద ఏపీ PCC చీఫ్ వైఎస్ షర్మిల నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే సూపర్ 6 హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయిందని ఎద్దేవా చేశారు ఆమె. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 7 నెలలైందని, ఇప్పటి వరకు హామీలు అమలుకు నోచుకోలేదన్నారు. దీనికి నిరసనగానే తాము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టామని తెలిపారు. ఎన్నికలకు ముందు ఒక బ్రోచర్ రిలీజ్ చేశారని, కానీ గెలిచాక దాన్ని రియల్ ఎస్టేట్ ప్రమోషన్లా మిగిల్చారని అన్నారు. గెలవక ముందు ఓడమల్లన్న, గెలిచాక బోడి మల్లన్న అన్నట్లుగా చంద్రబాబు తీరు ఉంది అంటూ విమర్శించారు ఆమె. ఏరు దాటినాక బోడి మల్లన్న, అదే జరుగుతుంది ఇక్కడ మన రాష్ట్రంలో కూడా. చంద్రబాబు గారు సూపర్ 6 లో భాగంగా ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 చొప్పున ఇస్తామని చెప్పారు. స్కూలుకు వెళ్తున్న బిడ్డలకు 15,000 సంవత్సరానికి ఇస్తామని చెప్పారు. 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ 1,500 ప్రతి నెలా ఇస్తామన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. లేదా 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ప్రతి నెలా ఇస్తామన్నారు. 3 సిలిండర్లు ఉచితమన్నారు సంవత్సరానికి. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అని చెప్పారు. ఏమయ్యాయి చంద్రబాబు గారు అని అడుగుతున్నాం. ఎంత మటుగా హైడ్రా అధికారులు మరోసారి రంగంలోకి దిగారు. హైదరాబాద్ శివారు నారపల్లి దివ్యనగర్లోని నల్లమల్లారెడ్డి కాలేజ్ సమీపంలో కూల్చివేత పనులు చేపట్టారు. పలు వెంచర్ల చుట్టూ పెద్ద పెద్ద కాంపౌండ్ వాల్స్ నిర్మించారని, దీంతో తమకు దారి లేకుండా పోయిందని హైడ్రా అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో భారీగా పోలీస్ బందోబస్తు నడుమ 8 హైడ్రా బృందాలు కూల్చివేతలు చేపట్టాయి. హైడ్రా కూల్చివేతలపై నల్ల మల్లారెడ్డి కీలక కామెంట్స్ చేశారు. తమ పట్టా ల్యాండ్పై ఎవరో హైడ్రాకు ఫిర్యాదు చేశారని, దీనిపై హైడ్రా కమిషనర్ తమకు నోటీసులు ఇచ్చారని తెలిపారు. అయితే దీనికి వారి దగ్గర ఉన్న ఆధారాలన్నీ హైడ్రా కమిషనర్కు అందించిన వాటిని పట్టించుకోకుండా రంగనాథ్ తమ కాలనీలో కూల్చివేతలు చేపట్టారని వెల్లడించారు. లేఅవుట్ ప్రొటెక్షన్ కోసం చుట్టూ ప్రహారీ గోడ నిర్మించామని, ఆ ప్రొటెక్షన్ గోడను ఇప్పుడు కూల్చివేస్తున్నారని చెప్పారు. ఎన్విరాన్మెంట్ ఎంబియన్స్ కాపాడాలి అనేదే తన ఉద్దేశమన్న నల్ల మల్లారెడ్డి, ఎవరు పడితే వాళ్లు రాకుండా
వచ్చేవారి వివరాలు తీసుకుని లోపలికి వచ్చేలా ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు. కొంతమంది గ్రూప్గా ఏర్పడి తనను టార్గెట్ చేశారని, ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి కుట్ర చేశారంటూ ఆయన వెల్లడించారు. రంగనాథ్ క్రియేట్ చేసి కూల్చివేతలు చేపట్టారంటూ నల్లమల్లారెడ్డి పేర్కొన్నారు. దగ్గరికి వస్తే ఇవాళ కూడా నౌ ఐఎమ్ ప్రిపేర్డ్. ఐ ఛాలెంజ్ ద జెంటిల్మెన్. వాట్ ఈస్ ది మిస్టేక్ వి హావ్ కమిటెడ్? ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ 3వ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. సంకల్ప పత్ర పేరుతో మేనిఫెస్టో విడుదల చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ సందర్భంగా ఢిల్లీలో చేయాల్సిన పనులను పైన హామీ ఇస్తున్నట్టుగా అమిత్ షా తెలిపారు. పేదలకు ఎలాంటి సంక్షేమ పథకాలు ఆగిపోవని, బీజేపీ అన్ని హామీలు నెరవేరుస్తుందని తెలిపారు. అనంతరం ఢిల్లీకి చేసిన హామీలను నెరవేర్చడంలో ఆప్ ప్రభుత్వం విఫలమైంది అంటూ విమర్శలు చేశారు. కేజ్రీవాల్ హామీలు నెరవేర్చలేకుండా అమాయకంగా ప్రజల్లో తిరుగుతున్నారని చెప్పారు. కలుషితమైన యమునా నదిని శుభ్రం చేయించలేదు, ప్రజలకు సరైన తాగునీటి సౌకర్యమూ అందించలేదని అన్నారు. ఎన్నడూ లేని విధంగా కేజ్రీవాల్ నేతృత్వంలో అవినీతి మరింతగా పెరిగిపోయిందని అమిత్ షా వివరించారు. मगर एक ऐसी सरकार श्री केजरीवाल दिल्ली में चला रहे हैं जो वादे करते हैं, पूरे नहीं करते हैं और फिर से झूठ के एक बहुत बड़े पुलिंदे के साथ, भोले से चेहरे के साथ जनता के सामने उपस्थित होते हैं। मेरे राजनीतिक जीवन में मैंने इस प्रकार से सफाई से झूठ बोलने वाला व्यक्ति मेरे जीवन में नहीं देखा है। श्री केजरीवाल को ये याद कराने आया हूं, इन्होंने कहा था कि मेरी सरकार का कोई मंत्री सरकारी बंगलो नहीं लेंगे और उन्होंने बंगलो लिया। 10 साल से रह रहे हैं। 51 करोड़ से ज्यादा खर्च कर 50 గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో ఆర్థిక అభివృద్ధి వేగంగా జరుగుతోందన్నారు. రైతులు, కూలీల ఆదాయం పెరుగుతోందని అన్నారు. दिया गया है, इससे एक ऐसा मजबूत आधार विकसित हो गया है जो आने वाले दशकों में विकास को संबल प्रदान करेगा। सरकार ने वित्त के क्षेत्र में जिस तरह से प्रौद्योगिकी का उपयोग किया है वो एक मिसाल है। डिजिटल भुगतान को विभिन्न विकल्पों के साथ साथ प्रत्यक्ष लाभ हस्तांतरण की प्रणाली ने समावेशन को बढ़ावा दिया है, जिससे बड़ी संख्या में लोगों को फॉर्मल सिस्टम में शामिल किया जा सका है। इसके कारण सिस्टम में अभूतपूर्व पारदर्शिता भी आई है। ఉత్తరప్రదేశ్లో మహాకుంభమేళా ఘనంగా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాధువులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులతో ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం కిక్కిరిసిపోతోంది. ఇప్పటికే 10 కోట్ల మందికి పైగా భక్తులు గంగా, యమున, సరస్వతి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. జనవరి 13వ తేదీన ప్రారంభమైన ఈ మహాకుంభమేళా వచ్చే నెల 26వ తేదీన ముగియనుంది. అయితే ఈ 45 రోజుల్లో దాదాపు 40 కోట్ల మంది భక్తులు హాజరవుతారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఈ 45 రోజుల్లో నిర్వహించే రాజస్నానాలు అత్యంత ముఖ్యమైనవి. ఇందులో ఈ నెల 29న మౌని అమావాస్య సందర్భంగా జరిగే పుణ్యస్నానం రోజున ఏకంగా 10 కోట్ల మంది భక్తులు వస్తారని యూపీ సర్కారు అంచనా వేస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇది ప్రైమ్ టైమ్ అప్డేట్. స్టే విత్ us.